श्री गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। శ్రీకృష్ణుడు మథురాలోకి ప్రవేశించి ఆ మథురా వాసులందరూ కూడా కృష్ణుడి యొక్క దర్శనార్థమే బారులు తీరులుగా కృష్ణ బలరాములు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళ వెనుక అందరూ ఫాలో చేస్తూ ఉన్నారు. ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ స్త్రీల యొక్క మనస్సు తర్వాత ఆత్మలు వెళ్ళిపోయాయంట. వాళ్ళ శరీరాలు మాత్రమే వాళ్ళు ఎక్కడైతే నించొని ఉన్నారో అక్కడ ఉండిపోయారనమాట. ఆ విధంగా కృష్ణుడు ఇంకా బయలుదేరుతున్నాడు. ఒక ఊరేగింపు వెళ్తున్నట్టుగా ఉంది. పురవీధులు రాజవీధులు అన్నీ కూడా చాలా అందంగా చక్కగా అలంకరించబడి ఉన్నాయి. దారిలో ఎదురుపడినటువంటి రజకుణ్ణి ఆ చాకలివాణ్ణి చంపేసి బట్టలు వేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే వయకుడు వస్తాడు. వయకుడేమో వచ్చి తనకి కరెక్ట్ ఫిట్టింగ్గా బట్టల్ని చేసేస్తాడు. తర్వాత ఆయన కృష్ణుడికి బలరాముడికి కోసం అనేసి క్లాత్ మీద ఎంబ్రాయిడరీ చేసినటువంటి జ్యువెలరీస్ వాటిని కృష్ణునికి అర్పిస్తాడు. మరి డ్రెస్ వేసుకున్నాడు, మరి ఇంకా మాల వేసుకోవాలి అని చెప్పేసి సుధాముడి కోసమను తను పక్క వీధిలోకి వెళ్ళి ఆ సుధాముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా సుధాముడి దగ్గర నుంచి మాలల్ని తీసుకొని సుధాముడికి వరాలని ఆశీర్వాదాలని వయకుడికి కూడా ఆశీర్వాదాలని అన్నింటినీ ఇచ్చేసి తను ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉండగా త్రివ్రక్ర కలిసింది. త్రివ్రక్ర ఏం చేస్తుందంట, తను అంగరాగాన్ని రాజుకి అర్పించడానికి తన చేతిలో బుట్టలో పెట్టుకొని తను బయలుదేరుతుందనమాట. ఓ సుందరి అని చెప్పేసి పిలిచి మరి ఆపి ఆమెతో అలంకరించుకుంటారు ఈ కృష్ణ బలరాములు. మరి ఈ త్రివ్రక్ర ఎవరు అంటే పోయిన జన్మలో శూర్పణఖ ఎప్పుడైతే సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు వనవాసంగా బయలుదేరారో రాముడి యొక్క అందాన్ని చూసి మురిసిపోయి రాముడిని మోహించి నన్ను పెళ్లి చేసుకొని అడుగుతుంది కదా. అప్పుడు రాముడు ఏమంటారు, నేను ఏకపత్నివ్రత నియమం పెట్టుకున్నాను కాబట్టి నేను చేసుకోను, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళండి ఖాళీగా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమంటాడు, నేను వీళ్ళిద్దరికీ సర్వెంట్ని, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సర్వెంట్ అవుతావు, అప్పుడు అదేదో నువ్వు వెళ్ళి ఆయననే పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు రాణిగా ఉండొచ్చు అనేసి చెప్పడంతో పాపం తనకి ఇంకా సీతమ్మ వారి మీద ద్వేషం తెచ్చుకొని ఈర్ష్యతోని సీతమ్మని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఆమెకు ఉన్నటువంటి రాముడి మీద ఉన్నటువంటి కోరిక చాలా బలమైంది. ఆ కోరిక ప్రకారంగానే సీతను ఎత్తుకొని వెళ్ళమని చెప్పి వెళ్ళి అన్నకి సలహా కూడా ఇస్తుంది. దాంతో ఆమె ప్రతీకారం తీరక తను కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుందంట రాముణ్ణి పొందడం కోసం గాను. శివుడికి తపస్సు చేస్తుందన్నమాట తను.
ఆమె చేసినటువంటి ఆ తపఫలమే ఈ కృష్ణావతారంలో ఈ త్రివిక్రగా తను వచ్చి కృష్ణుని యొక్క సాంగత్యాన్ని తను పొందబోతుందన్నమాట. అందరి ముందే తను ఇన్వైట్ చేస్తుంది కృష్ణాని రమ్మని చెప్పేసి. కృష్ణుడు అంటాడు, నాకు ఇప్పుడు పనుంది, కంసుని చంపాక వస్తాను అనేసి చెప్తాడనమాట. నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. తను ఎప్పుడైతే కృష్ణుని దర్శనం చేసుకుందో తనను తాను కృష్ణునికి అర్పించేసుకుందంట, దాసురాలు అయిపోయిందంట. అందుకని కృష్ణుడు చెప్పిన మాట ప్రకారంగా తను ఏమీ మాట్లాడకుండా తను వెళ్తుందనమాట. ఆ విధంగా త్రివిక్ర వెళ్ళిపోతుంది. పిల్లలందరూ కూడా నందబాబా ఏం చెప్పారు, సాయంత్రం అవుతోంది, సాయంత్రం అవ్వకముందే, చీకటి పడవకముందే మీరందరూ తిరిగి వచ్చేయండి అనేసి నందబాబా చెప్పారు. పిల్లలందరూ కలిసి అయ్యో వచ్చాము, మథురాలో ఇంతసేపు తిరిగాము, మరి ఆ ధనస్సుని చూడకుండా, ఆ ధనుర్యాగం ఏదో చేస్తున్నారంట, మరి దాన్ని చూడకుండా వెళ్ళిపోవడం ఏంటి, ఆ ధనస్సుని చూసి వెళ్తాము అని చెప్పేసి అందరూ కలిసి ఆ ధనస్సు ఎక్కడుంది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారు. అందరిని అడుగుతూ ఉన్నారు. ఆ మథురా వాసులందరినీ అడుగుతున్నారు. కొంతమంది చెప్పడానికి భయపడుతున్నారు. అలా అడగగా కొంతమంది దారి చూయించారు. తర్వాత ఎక్కడైతే ఈ ధనస్సు ఉందో ఆ ధనస్సు యొక్క మెయిన్ గేట్లో నుంచి ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఈ పిల్లలందరూ పరుగు తీసి లోపలికి వెళ్ళారనమాట. ఇప్పటివరకు ఆ ధనస్సుని వీళ్ళందరూ రక్షిస్తున్నారు, ఈ రక్షక భటులు. కానీ ఎవరు ఆ ధనుస్సు కోసం వాళ్ళ దగ్గరకు వచ్చి అటాక్ చేసింది లేదు, ఎవరితో వీళ్ళు ఇప్పటివరకు యుద్ధం చేసింది లేదు. వాళ్ళు ఎంతగా ఎలా ఉన్నారు అంటే అదో ధ్యాసలో ఉన్నారనమాట. సరే అన్నట్టుగా ఉన్నారనమాట. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ ధనస్సుని విరక్కొడతారు, వాళ్ళని రక్షించాలి అనే మూడ్లో వాళ్ళు లేరనమాట. వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉన్నారు. సో ఈ పిల్లలందరూ వెళ్ళి చూస్తున్నారనమాట. అంతలోకే ఆ రక్షక భటులందరూ ఏంటి మీరు ఎక్కడికి పరుగులు తీస్తున్నారు, రండి, మీరు ఎవరు లోపలికి వెళ్ళొద్దు అనేసి అంటుంటే అంతలో ఒక పిల్లోడు అంటాడు, లేదు మేము ధనస్సుని చూడ్డానికి వచ్చాము అనేసి అంటాడనమాట. అంతలో భటుల్లో ఒక పెద్ద ఆయన అంటాడు, సరేలే కానివ్వలే, ఏమవుతుంది, ఆ పిల్లోడు చూస్తానంటున్నాడు అంతే కదా, బాబు వెళ్ళి చూడండి, కానీ దూరం నుంచి చూడండి అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా పిల్లలందరూ ఆ మెయిన్ ఏదైతే ఆ ధనస్సు ఉన్నటువంటి భవంతి ఉంటుందో ఆ భవంతి లోపలికి ప్రవేశిస్తారో ఆ మెయిన్ హాల్లో కూడా వెళ్ళిపోతారనమాట. వద్దు అని చెప్పేలోపే ఈ కృష్ణ ఏం చేస్తాడు అంటే ఆ ధనస్సు ఉంచినటువంటి ఆసనం ఏదైతే ఉందో ఆ ఆసనం దగ్గరికి వెళ్ళి ధనస్సుని లేపుతాడు. ఆ ధనస్సు లేపడానికి 350 మంది మహాబలశాలను పెట్టి అక్కడి నుంచి తీసుకొని వస్తాడు కంసుడు కూడా ఎత్తాడు. కానీ కంసుడు దాన్ని ఎత్తినప్పుడంటే అలసిపోతాడంట, అంత ఆయన శక్తి ఖర్చు అయిపోతుందన్నమాట ఆ ధనస్సు ఎత్తినప్పుడల్లా. కానీ కృష్ణుడు మాత్రం ఎంత సులభంగా ఆ ధనస్సును ఎత్తాడు అంటే ఏనుగు చెరుకుగడని పీకేసినట్టుగా అలా పీకేసి 2 ముక్కలు విరిచేసినట్టుగా కృష్ణుడు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ, దాన్ని ముట్టుకోవద్దు అందరూ మాట్లాడుకునే లోపే చూసే లోపే ఆ ధనస్సును ఎత్తేసాడు, 2 ముక్కలుగా ఇరిచేశాడు. 2 ముక్కలుగా ఎప్పుడైతే విరిచేశాడో అప్పుడు ఒక పెద్ద భయంకరమైన శబ్దం వచ్చిందంట. ఆ శబ్దము మొత్తం మథుర అంతా వినిపించింది అనమాట. ఆ శబ్దము ఫస్ట్ ఎవరికి వినిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి కంసుడికి వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని వినగానే వాడికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందనమాట. వాడికి ఏంటి శబ్దం, వాడికి అర్థమైపోయింది ధనస్సు భంగమైనట్టుంది అనేసి తనకు అర్థమైపోయింది. సో ఇంకా అంతలోపే ఈ ఎవరైతే ఈ రక్షక భటులందరూ ఉన్నారో ఈ పిల్లలందరినీ కొట్టేసేయాలి, వాళ్ళని చంపేసేయాలి అని చెప్పేసి ఎందుకు మళ్ళీ రాజు చంపేస్తాడు కదా, మరి రాజుకి ఇది రక్షణగా వాళ్ళందరూ ఉన్నారు కదా. సో ఆ పిల్లలందరినీ చంపడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారనమాట. పిల్లలు మాత్రం ఏమీ ఎవరికి దొరకడం లేదు, అటు ఇటు పరిగెత్తు తప్పించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఈ కృష్ణ బలరాములు ఈ ధనస్సు యొక్క 2 భాగాలు విభజించేసరిగా ఆ 2 భాగాలను పట్టుకొని అక్కడున్న సైనికులందరినీ ఎడాపెడా కొట్టేశారనమాట. ఏది పడితే ఎక్కడ పడితే దాన్ని కొట్టేయడం, కాలు తెగిపోయింది, చేతులు తెగిపోయాయి, తర్వాత తలలు తెగిపోయాయి, పొట్ట తెగిపోయింది, వీపు తెగిపోయింది. అలా ఎవరు వస్తే వాళ్ళని అలా కొట్టేశారు. అందరూ కూడా ఎంతమంది రక్షక భటులు ఉన్నారు అంటే ఎందుకు పరశురాముల వారు చెప్పారు కదా, ఇది ధనస్సు నీ యొక్క ఎక్స్పైరీ డేట్కి సూచన, ఎప్పుడైతే ఈ ధనస్సు విరుగుతుందో అప్పుడు నువ్వు ఎక్స్పైరీ అయిపోతావు అనేసి చెప్పాడు కదా. అందుకని చెప్పేసి దాని రక్షణార్థము ఎన్నో వందల మంది రక్షక దళాన్ని అక్కడ తను నియోగించాడనమాట. వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అందులో ఎవడో ఒక్కడు అసలు వాడు తప్పించుకొని వెళ్ళిపోయి
అప్పటికీ వాళ్ళందరూ అనుకుంటూనే ఉంటున్నారు, రండి పట్టుకోండి, ఆ పిల్లల్ని పట్టుకోండి, చంపేయండి చంపేయండి అని చెప్పేసి వాళ్ళ హెడ్ చెప్తూ ఉంటే, ఏంటి చంపేది, నీకు తెలీదా, వాడు ఇప్పటికి ఎంతమంది రాక్షసుల్ని చంపాడో, ఆ రాక్షసుల్ని చంపిన వాడి ముందర మనం ఏం చేయగలుగుతాము పో అనేసి కొంతమంది అలా వెనక నుంచి పారిపోవడానికి ట్రై చేశారంట. అందులో ఒకడు వెళ్ళి రాజుకి ఈ సమాచారాన్ని చెప్పాడనమాట. కొంతమంది సైనికులు వెంబడించి కృష్ణుని చంపేయండి అని చెప్పేసి వెంటాడుతూ ఉన్నారు. కానీ కృష్ణ బలరాములు అందరినీ కూడా పరుగులు తీస్తూ వాళ్ళని కొట్టేస్తున్నారనమాట. ఈ గోపబాలులు ఎవరైతే ఉన్నారో ఈ గోపబాలులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర లాఠీలు ఉన్నాయి కదా, లాఠీలు తీసుకొని వాళ్ళందరికీ కొట్టడానికి అనేసి వస్తున్నారనమాట. వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, ఎందుకు రామాని శ్యామాని చంపేయమనేసి చెప్తున్నారు కదా అని చెప్పేసి. అంతలోకే కృష్ణుడు చూసి, ఆగండి మీరెవరు కంగారు పడద్దు, వీళ్ళంతా రాక్షసులు అనేసి అంటారంట. అప్పుడు ఆ పిల్లలందరూ అనుకుంటారంట, ఓ రాక్షసులేనా, వీళ్ళు ఇంకా రక్షక భటులేమో, అందుకే నీకు సహాయం కావాలి అని చెప్పేసి మేమందరం సిద్ధమయ్యాం. రాక్షసులైతే మా కన్నాకి ఎడమ చేత్తో పని, రోజొక రాక్షసుని చంపేస్తారులే. రాక్షసులు చూడడానికి మాత్రమే చాలా పెద్ద శరీరం ఉంటుంది, అంతేకాని లోపలంతా థర్మాకోలే, వాళ్ళు ఏమీ ఉండదు, వాళ్ళ దగ్గర బలం ఉండదు, ఏమీ ఉండదు. మా కన్నయ్యకి ఎడమ చేయి పని, చంపేస్తాడు ఈజీగా అని చెప్పేసి ఆ పిల్లలందరూ ఇంకా అక్కడ నించొని సినిమా చూసినట్టుగా చూసి, అవన్నీ కొట్టే వాడిని ఎడమ నుంచి కొట్టే, కుడి నుంచి కొట్టే, వాడిని కొట్టే అని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా చెప్తున్నారనమాట. అక్కడ అసలు ఇంకా మొత్తం ఈ శవాల కుప్పలు పడిపోయి ఆ సైనికులవి ఆ రక్తం అంతా అంత బురదగా పారుతూ ఉందంట. అసలు రక్తం అంతా చిందిపోయిందనమాట. ఇంకా కృష్ణ బలరాములు అందరినీ చంపేసిన తర్వాత వాళ్ళ ధనుస్సుని ఇద్దరు చెరొక ముక్క తీసుకొని వెళ్తున్నారు. చిచి ఈ బట్టలంతా ఇలా గబ్బుగా అయిపోయాయని చెప్పేసి బట్టలు తర్వాత వేసుకున్న గార్లైన్స్ అవన్నీ తీసి అక్కడే పడేసి వెళ్తూ ఇంకా ఎక్కడైతే వాళ్ళందరూ బస చేశారో నైట్ టెంట్లు వేసుకొని ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వెళ్ళిపోయి అక్కడ యమునా నదిలో వాళ్ళ కాళ్ళు చేతులు ముఖాన్ని అంతా కడిగేసుకున్నారు. ఇంకా ముందు పొద్దున ఏ విధంగా అయితే వచ్చారో మళ్ళీ అదే విధంగా అక్కడికి వెళ్ళారనమాట, వాళ్ళ టెంట్స్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికి నందమహారాజుకి గుండెలు బద్దలవుతున్నాయి. అసలే క్రూర కంసుడి యొక్క రాజ్యము, పిల్లలు వెళ్ళారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ ఏం ముట్టుకుంటున్నారో, ఎవరు ఏమంటున్నారో, అసలు ఏమవుతుందో అని చెప్పేసి తన కంగారు తనకు ఉండనే ఉంది. ఎప్పుడైతే రామ శ్యామలు తిరిగి వచ్చారో అప్పుడు నందమహారాజు చాలా కుదుటపడి పిల్లల్ని చూసి తనివి తీరా చూసి పిల్లలందరూ అలసిపోయారు అని చెప్పేసి యశోదమ్మ ఇంకా రోహిణి అమ్మ ఒక మంచి పాయసాన్ని వండి పంపించారంట వీళ్ళ పిల్లలందరికీ డిన్నర్ కోసం అని చెప్పేసి. ప్యాక్ చేసి వాళ్ళు నైట్ అంతా మేలుకతో నుండి రకరకాలు అన్ని పంపించారు కదా, సో ఈ పిల్లలందరి కోసం అని చెప్పేసి పాలు పోసిన మంచి రబడీతో చేసినటువంటి పాయసాన్ని పంపించారంట. ఆ పాయసాన్ని నందమహారాజు పిల్లలందరికీ తినిపించేసి హాయిగా పడుకుంటారు పిల్లలు. నందమహారాజు వాళ్ళు కూడా హాయిగా పడుకుంటారు. వాళ్ళకి భయం ఉంది, ఈ కంసుడు ఏం చేస్తాడో, ఏం సంగతో, రేపు అసలు వీడు ఏం చేయబోతున్నాడో అని చెప్పేసి ఆ భయం ఉంది. కానీ మళ్ళీ కృష్ణుడు ఉన్నాడు కదా వాళ్ళ అండకి, వాళ్ళు ప్రతిసారి కాపాడేటటువంటి కృష్ణుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయాలు లేకుండా ఎక్కడున్నారు వీళ్ళు, ఆమ్రకానంలో ఆ మామిడి తోటలో ఆ ఊరి బయట టెంట్లు వేసుకొని పడుకున్నారు. కానీ వీళ్ళు చాలా ప్రశాంతంగా పడుకున్నారు. పిల్లలు, గోపులు, ఆవులు అన్నీ కూడా హాయిగా పడుకున్నాయి. కానీ ఇక్కడ మథురాలో ఏమవుతుంది, అక్కడ సైన్యం అంతా కుప్పలుగా పడిపోయి ఉన్నారు. ఒక సైనికుడు వచ్చి చెప్పేస్తాడనమాట కంసుడికి, రాజా ఇలా జరిగింది, ధనస్సు విరిగిపోయింది. అక్కడ అంటే మీరందరూ ఏం చేస్తున్నారు, చేతులు ముడుచుకొని కూర్చున్నారా, పిల్లల్ని చంపలేరా, వెదవల్లారా అని చెప్పేసి కంసుడు తిడుతున్నాడు అనమాట. తిడుతూ ఉంటే వాడు ఇంకా చెప్తూనే వాడు వచ్చేటప్పటికి కంసుడి దగ్గరికి వచ్చేసరికి వాడి శరీరంలో నుంచి రక్తం వరదల్లా కారిపోతుందంట. అంత ఘోరమైన భయానకమైన స్థితిలో ఉన్నాడనమాట. ఏం చేస్తాం స్వామి, చూస్తున్నారుగా మమ్మల్ని, అందరి పరిస్థితి ఇలానే ఉంది అనేసి చెప్పడంతో కంసుడు ఇంకా వెంటనే సైనికుల్ని వాళ్ళందరినీ పిలిచేసి, ఎవరైతే ఆయన యొక్క మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచేసి ఎక్కడైతే
ధనుసు పెట్టినటువంటి స్థలం ఉందో ఆ స్థలానికి వస్తారనమాట. అక్కడికి వచ్చి చూస్తే అక్కడంతా రక్తము, వరదలు, సైనికుల యొక్క శవాల కుప్పలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకేం చేస్తాడు? రేపు పెద్ద ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశాడు, ఇంతమంది చనిపోయి ఉన్నారు, ఏం చేయగలుగుతాడు? లోపల ఎంత భయం పెరిగిపోయింది అంటే మృత్యువు ఏ క్షణంలో ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, వాడు ఎలా వచ్చి నన్ను చంపుతాడో అని చెప్పేసి గజగజ వణికిపోతున్నాడు. అసలు భయానికి హద్దే లేదనమాట. ఇప్పుడు ఆ భయాన్ని తాబెట్టుకోవాలి, ఆ జరిగే కార్యాన్ని చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనమాట. ఇంకా నైటు ఈ ఎవరైతే ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ సైనికుల కుప్పల్లా ఉన్నాయిగా, ఈ సైనికుల యొక్క శవాలన్నింటినీ తగలబెట్టి తర్వాత వాళ్ళు శౌచక్రియలు చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది. ఇంకా నిద్ర ఎక్కడొస్తుంది భయానికి? ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో, పిలిచాడో, అక్రూరుణ్ణి పంపించాడో అప్పుడే నిద్ర ఎగిరిపోయింది. ఇంకా భయం వేస్తోంది, చాలా అలిసిపోయాడు. తెల్లారితే పెద్ద ఫెస్టివల్, మరి పడుకోవాలి కదా, అంత లేట్ నైట్ అయిపోయింది, పడుకుందామనేసి పడుకుంటే పాపం నిద్ర ఎక్కడొస్తుంది? ఆయన మంత్రులందరేమో వీడు ఏ క్షణంలో ఏమి ఆజ్ఞిస్తాడో, వీడు ఏం చేస్తాడో అని చెప్పేసి భయపడి వాళ్ళు పడుకోవట్లేదంట. కంసుడేమో కృష్ణుడి యొక్క మృత్యు భయానికి తను పడుకోవట్లేడు. పడుకున్నాడైతే పాపం తిండి అయితే సొక్కలేదు, పడుకుంటే ఎలాంటి కళలు వస్తున్నాయంటే, ఎలాంటి అపశకునాలు వస్తూ ఉన్నాయంటే, తను దిగంబరుడిగా అయిపోయాడంట. వాడి శరీరానికి నూనె రాసి ఒక గాడిద మీద కూర్చోపెట్టి ఒక మాలనేసి బలిపశువుని తయారు చేసి తీసుకెళ్తున్నారంట. తర్వాత ఆయన నడుస్తూ ఉంటే, నీళ్ళల్లో కాలు పెట్టి నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అత్తడి కనిపించట్లేదంట, ఆయన పాదాల యొక్క అచ్చులు కనిపించట్లేదంట. మళ్ళీ తర్వాత ఆయన నీడకి ఆయన తల కూడా కనిపించట్లేదంట. ఇంకా మళ్ళీ ఆయన శరీరంలో నుంచి ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది అనమాట. వెలుతురు లోపలికి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అనమాట. దయ్యాలు వచ్చి ఆయనని కౌగలించుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. రకరకాలుగా తనకి ఎన్ని అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయంటే నిద్ర ఎక్కడ పోతాడు? ఇంకా నిద్ర లేదు, ఏమీ లేదు. లేచి కూర్చున్నాడు, వణుకుతున్నాడు, ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు మంత్రులందరినీ పిలిచేస్తారు. ఇంకా తెల్లారుజామున అవుతుంది, అప్పుడు మంత్రులందరినీ పిలిచేస్తాడు. పాపం వాళ్ళు కూడా పడుకోలేదు, లేట్ నైట్ వరకే ఆయనతోనే ఉన్నారు. అక్కడ దార సంస్కారాలు చేశారు, ఏం తిన్నారు, ఏం పడుకున్నారో తెలీదు. రాజు పిలుస్తున్నాడు అని చెప్పేసి త్వరగా ఏదో తూతూ మంత్రం స్నానం చేసి బట్టలు సెంటు వేసేసుకొని వచ్చేసారు. పాపము ఈ ఫెస్టివల్ కోసమని స్పెషల్గా బట్టలు తెప్పించుకున్నాడు, కానీ ఎక్కడున్నాయి ఆ బట్టలు? ఆ రజకుడిని చంపేసి ఆ బట్టలు కూడా అక్కడే పోయాయి. ఇంకేదో ఆయన వార్డ్రోబ్లో ఉన్నవి ఏవో తీసేసుకుంటాడు. అయితే కంసుడంట ఆ రోజు తెల్లటి బట్టలు వేసుకుంటాడంట. ఎందుకు తెల్లటి బట్టలు వేసుకున్నాడు అంటే ఆయన భయాన్ని దాపెట్టడం కోసం. ఇంకా ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఆ క్రూరమైన ఆలోచనలు బయటికి వ్యక్తపడకుండా, తను చేసేటటువంటి కార్యాలకి తన యొక్క ఫీలింగ్స్ బయటికి రాకుండా అలాంటి తెల్ల బట్టలు వేసుకొని తను శాంతంగా ఉన్నాను అని చూపించడం కోసంగాను తెల్ల బట్టలు వేసుకుంటాడంట. వేసుకున్నాడు, రెడీ అయ్యాడు. ఈ మంత్రి మండలిని అందరినీ కూడా పిలిచి ఇంకా ఇప్పుడు సరే ధనస్సు విరిగిపోయింది, ఏమవుతుంది? ధనుర్యాగం అవ్వకపోతే ఇప్పుడు మల్ల యుద్ధం అయితే ఉంది కదా, రంగస్థలం అక్కడ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. అంతకు ముందే కదా తను వెళ్ళి ఆ రంగస్థలంలో రకరకాల మంచులు అంటే స్టేజెస్ని ఏర్పాటు చేశారా? కరెక్ట్గా ఉందా? ఆడవాళ్ళు కూర్చోవడానికి ఒక స్టేజు, తర్వాత మథురాలో ఉన్నటువంటి రాజులు కూర్చోవడానికి ఒక స్టేజు, బ్రాహ్మణులు కూర్చోవడానికి ఒక స్టేజు, తర్వాత ఇప్పుడు బృందావన వాసులను కూడా పిలిచాడు కదా, ఆ బృందావన వాసులందరూ కూర్చోవడానికి, జనపదులు కూర్చోవడానికి ఒక స్టేజు. మళ్ళీ ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వసుదేవ, దేవకి, ఉగ్రసేన వీళ్ళందరినీ కూడా పిలిపిస్తాడు. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదురుగా ఆ పిల్లోని చంపేయాలి అనేసి అనుకుంటాడు అనమాట. వాళ్ళు కూడా చూడాలి అని చెప్పేసి వాళ్ళని పిలిపిస్తాడు. తర్వాత ఆయన భార్యలు అందరూ కూర్చోవడానికి ఒక స్టేజ్, చాలా పెద్ద గ్రౌండ్ అనమాట రంగస్థలం.
ఆ విధంగా రకరకాల స్టేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా అందంగా అలంకరించేశాడు. సో అయితే ఏమైంది, ఇప్పుడు ధనస్సు విరిగితే విరిగిపోయింది, ఇప్పుడు ఇంకా మళ్ళీ యుద్ధం ఉండనే ఉంది అని చెప్పేసి తను చెప్తాడనమాట. వెళ్ళి ఇప్పుడు ఆ రంగస్థలంలో అవన్నీ ఏర్పాట్లన్నీ చూడండి, ఈ ప్రోగ్రాం మాత్రము సక్రమంగా జరగాలి అనేసి చెప్తాడనమాట. చెప్పేసి వీళ్ళకి అందరికీ ఆర్డర్ ఇచ్చేస్తాడు. సో తను రంగస్థలానికి బయలుదేరుతున్నాడు అనమాట. అక్కడి నుంచి చెప్తాడు దేవకి వసుదేవ వీళ్ళందరినీ తీసుకొచ్చేయమని చెప్పేస్తాడు. అయితే ఆ రోజు చతుర్దశి, ఏకాదశి రోజు అక్రూరుల వారు ఉపవాసం చేసి ద్వాదశి రోజు తీసుకొని వచ్చి త్రయోదశి రోజు మథుర టూర్ అయిపోయిందా. సో ఆ రోజు చతుర్దశి వచ్చింది. ఆ చతుర్దశి ఏ చతుర్దశి అంటే వైశాఖ చతుర్దశి అంట. వైశాఖన ఫల్గుణ చతుర్దశి. సో శివరాత్రి అన్నమాట. ఆ శివరాత్రి రోజు ఈ బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉపవాసం చేస్తూ ఉన్నారనమాట. పొద్దున్నే మరి కంసుడు వాళ్ళందరికీ కబరు పెట్టాడు, వాళ్ళందరినీ తీసుకొని వచ్చేయి అని చెప్పేసి. తొందరగా ఎందుకు తీసుకొని రమ్మంటున్నాడు అంటే, ఇక్కడ రంగస్థలం ముందు తను కువలయ పీడ అనే ఒక పెద్ద ఏనుగుని పెట్టి కృష్ణ బలరాముల్ని తొక్కించాలి అనే ప్లాన్ చేశాడనమాట. మరి ఈ కృష్ణ బలరాముల్ని తొక్కించడానికి ఈ ఏనుగుని బాగా తాగిచ్చేసి దానికి మదం బాగా పెంచేసి మావటివాడితో చెప్పి అలా సిద్ధం పెట్టాడు. మావటివాడు ఏమంటాడంటే, రాజుగారు మీరు ఇక్కడ ఏ బండి ఆగకుండా చూడండి, ఎందుకంటే ఆ ఏనుగు ఎంత మత్తిల్లిపోయి ఉంది అంటే, అది ఎంత పిచ్చిలో ఉంది అంటే ఎవరొచ్చినా వాళ్ళని తొక్కేసి చంపేస్తుంది, కాబట్టి మీరు ఇక్కడ నో పార్కింగ్ జోన్ పెట్టండి అని చెప్తారనమాట. అందుకే ఇప్పుడు ఆ ఏనుగు రాకముందే ఎవరైతే ఈ బృందావన వాసులందరూ ఉత్తి చేతులతో రాలేదే, నెయ్యి పాలు పెరుగు కుండలని అన్నింటినీ తీసుకొని వచ్చారు కదా, ఆ విధంగా వాళ్ళందరూ సామాన్లు తీసుకొని వస్తారు, ఆయన కానుకలు ఇస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా త్వరగా వచ్చేయమని చెప్పేసి దండోరా వేయించేశాడు. మళ్ళీ అది అక్కడికి ఎవరు రారు, మళ్ళీ 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ రావాలంటే కష్టమవుతుంది, కాబట్టి అందరినీ ముందే పిలిపించాడనమాట. ఆ విధంగా వాళ్ళు వస్తారు, రాజులు వాళ్ళు వస్తే వాళ్ళ అక్కడ దిగేసి మళ్ళీ వాళ్ళ రథం వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ ఫస్ట్ ఏం చేస్తాడు అంటే, అక్కడికి వెళ్ళి ఆ నందమహారాజు యొక్క నందమహారాజు యొక్క వాళ్ళు ఎవరైతే వచ్చారో వ్రజం నుంచి వాళ్ళందరినీ పిలవండి అని చెప్తారనమాట. వీళ్ళు వెళ్ళి చెప్తే, సో వాళ్ళకి ఆ రోజు తినేది ఏం లేదు, సరే అని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతారనమాట. ఏం చెప్తాడు అంటే, పిల్లల్ని తర్వాత రానివ్వండి, ఫస్ట్ పెద్దవాళ్ళు అయితే వచ్చేయండి, పిల్లలు వాళ్ళు వచ్చేస్తారు అనేసి చెప్పమని చెప్తాడనమాట. ఎంత తెలివిమంతుడో చూడండి. సో నందమహారాజు సరేలే, పిల్లలు నిన్నంతా తిరిగి అలసిపోయి ఉన్నారు కదా, సో ఈరోజు వాళ్ళు కొంచెం లేట్గా లేచినా పర్వాలేదు, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తారు అని చెప్పేసి వీళ్ళు సిద్ధమై వెళ్ళిపోయారు. తర్వాత పిల్లలకి చెప్తారు, మీరు ఇలా కొంచెం లేటుగా మీరు వచ్చేయండి, మీరు చూశారు కదా ఎలాగూ అనేసి వాళ్ళ పిల్లలందరికీ చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు జనపదులు మథురావాసులు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద బేరులు పెట్టారు, తర్వాత వాయిద్యాలు వాయిస్తున్నారు. పండగ మరి దేనికోసం ధనుర్యాగం చేస్తున్నాడు, కానీ ధనస్సే లేదు, కానీ ఆ ఫెస్టివల్ ఇప్పుడు ఇంకా తను కొనసాగిస్తున్నాడు. అసలు ఫెస్టివల్ దేనికి, రామశామాని చంపడానికి ఫెస్టివల్. ఆ విధంగా నడుస్తూ ఉంది. అందరూ వచ్చేసారు, ప్రతి వాళ్ళ స్టేజ్ల మీదకి వాళ్ళందరూ ఎక్కారు, కూర్చున్నారు, అంతా బాగుంది. మరి వచ్చేసారు వీళ్ళందరికీ. లోపలికి వచ్చిన తర్వాత ఏది ఆ రంగస్థలం ఏదైతే ఉందో ఆ గ్రౌండ్కి మరి ఇంకా ఆ గ్రౌండ్కి తాళాలు వేయించాడంట. ఏంటి ఆయన ప్లాను అంటే, బయట ఏనుగుతో తొక్కించాలి, ఒకవేళ ఏనుగు నుంచి కూడా తప్పించుకుంటే లోపల మహాబలకాయలైనటువంటి చారణ, ముష్టిక, శల, తోషల, కూట వీళ్ళ 5గురు చాలా గొప్ప మల్లయుద్ధులు అనమాట. యాక్చువల్గా ఈ కూట అతను ట్రైనరు, ఈ 4గురికి ట్రైనర్ అనమాట. ఈ 5గురిని కూడా పెట్టి వాళ్ళకి చెప్తాడనమాట, ఏ విధంగా అయినా సరే ఆ పిల్లల్ని మీరు నలిపి చంపేయాలి అని చెప్పేసి ముందే ఒప్పందం చేసుకొని వస్తారనమాట. సో ప్రతి ఒక్కరు వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఇంకా తర్వాత అంతా మంత్రులకు చెప్తారనమాట,
సో మీరు ఫస్ట్ అందరినీ పిలిచేయండి, అందరూ వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత నేను వస్తాను అని చెప్తాడనమాట కంసుడు. సో అందరూ వచ్చేస్తారు, జైల్లో నుంచి వీళ్ళు వస్తారు, జనపదులు వస్తారు, తర్వాత మన బృందావనం వీళ్ళందరూ వస్తారు, తర్వాత రాజు వస్తాడు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు తెచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకలన్నీ కంసుడికి అర్పించారు. వాళ్ళ యొక్క ప్లేస్ ఏదైతే వాళ్ళకి అలొకేట్ చేశారో, వాళ్ళకి కేటాయించారో వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారనమాట. కూర్చున్నారు. తర్వాత కంసుడు మావటివాడికి సైగ చేస్తాడనమాట. మావటివాడు ఈ ఏనుగుని తీసుకొని తను వస్తున్నాడు, గేటుకి తాళం వేయించేస్తారు. ఆ గేటు ముందు ఆ ఏనుగును పెట్టుకొని ఈ మావటివాడు ఉంటాడు. మరి కువలయ పీడ అనే ఏనుగు ఎంత బలశాలి అంటే చాలా గొప్ప బలశాలి అన్నమాట. ఈ కువలయ పీడని కంసుడు ఆయన కట్నం కింద పొందుతాడనమాట. ఈ కువలయ పీడ జరాసంధుడి దగ్గర ఉండేది. జరాసంధుడు ఎప్పుడైతే తను పర్యటిస్తూ ఒకసారి యమునా తీరానికి వచ్చాడంట. యమునా తీరంలో పొద్దున్నే కూర్చొని తన ఏదైతే నిత్య కర్మలు ఉంటాయో అవి చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు కంసుడు కూడా ఆయన యమునా దగ్గరికి వెళ్ళి తను పాపం జిమ్ చేస్తున్నాడు అనమాట. ఎక్సర్సైజ్ చేయడానికి యమునా తీరానికి వెళ్ళాడు. అప్పుడు ఈ కువలేపీడ వస్తుందంట. అది ఎలా ఉంది అంటే అది మత్తెక్కిన గజం అనమాట. అది పరుగు తీస్తూ మథురాలోకి వస్తుందన్నమాట. అది చూసినటువంటి కంసుడు ఇది ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆ కువలయ పీడ యొక్క తొండాన్ని పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి దాన్ని ఇసిరేస్తాడంట. ఇసిరేసి చూడు, నీ యొక్క ఏనుగు ఏదైతే ఉందో దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే నీ ఏనుగు నీకు దక్కదు అని చెప్పేసి దాన్ని లాక్కొని వచ్చి దాన్ని విసిరేస్తాడంట కంసుడు. అంత గొప్ప బలవంతుడు కంసుడు అనమాట. ఆ కువలయ పీడ కూడా చాలా గొప్పది. అసలు ఎక్కడికి జరాసంధుడు వెళ్ళినా, లేకపోతే తర్వాత ఆ కువలయ పీడ కంసుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏ రాజు కూడా వచ్చి ఏమంటారు యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరంట. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర కువలయ పీడ ఉంది కాబట్టి. ఆ ఏనుగు ఎంత క్రూరమైంది అంటే అది తొక్కేసి చంపేస్తుంది, అంత బలమైన ఏనుగు అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడేవారనమాట. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటిది ఈ కువలయ పీడ. మరి ఈ కువలయ పీడకి ఆ 4 కాళ్ళ దగ్గర ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్క కాళ్ళ దగ్గర 4 రక్షక భటులు ఉంటారంట. అంటే జనాలు వస్తే ఆ ఏనుగు కాళ్ళ కింద